హలో ఆల్, వెల్కమ్ టు ఫ్లేవర్ఫుల్ టేల్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ నేను మీకు ఈ వీడియోలో హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఈ సాంబార్ పౌడర్ యూజ్ చేసి నేను సాంబార్ కూడా చేశాను, అది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ముందుగా ఈ సాంబార్ పౌడర్ అనేది మనం ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ సాంబార్ పౌడర్ని ఒకసారి చేసుకుంటే మనకి నెల రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు అనమాట, ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుంటే. సో రండి, ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ చూపిస్తున్నాను కదండి మీకు ఇంగ్రీడియంట్స్. ఇవే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను పావు దాకా ధనియాలను తీసుకున్నాను, అలాగే 1 టేబుల్ స్పూను నార్మల్ బియ్యం తీసుకున్నానండి, అలాగే ఒక 1/2 టీ స్పూను ఆవాలు, పావు టీ స్పూన్ మెంతులు, అలాగే ఇక్కడ 1.5 టేబుల్ స్పూను జీలకర్ర తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 2 స్పూను దాకా శనగపప్పు, 2 స్పూను దాకా కందిపప్పు, అలాగే 2 స్పూను దాకా మినప్పప్పు తీసుకున్నాను. అలాగే మనం జీలకర్ర ఎంత తీసుకున్నాం, 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాం కదా, అదే సేమ్ క్వాంటిటీలో మనము మిరియాలను కూడా తీసుకోవాలి. మిరియాలు వేయడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఒక మంచి ఘాట్ వస్తుంది అనమాట. అండ్ ఇవి వచ్చేసి ఎండుమిరపకాయలు. నేను ఇక్కడ నార్మల్గా ఎండుమిర్చి తీసుకున్నాను, అలాగే కాశ్మీరీ ఎండుమిర్చి కూడా తీసుకున్నాను. మీ దగ్గర లేకపోతే మామూలుగా ఎండుమిరపకాయలతో మీరు కూడా చేసుకోవచ్చు, ఇది చాలా బాగుంటుంది. సో ఇవేనండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అండ్ అలాగే ఇందులో కొద్దిగా మనం ఇంగు కూడా యూస్ చేస్తాము లాస్ట్లో. చూసారు కదా ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు నేను మీకు దీన్ని ఎలా చేయాలో మీకు ప్రాసెస్ చూపిస్తాను చూడండి. ఒకసారి చేసుకుంటే నెల రోజుల దాకా దీన్ని నిల్వ ఉంచవచ్చు. అండ్ ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడైన తర్వాత ఏం చేద్దాము అంటే ఇందులో మనము ముందుగా తీసుకున్న ధనియాల్ని వేయించేద్దాము. ఒక్కొక్కటిగా వేయించుకోవాలండి. ఇందులో ధనియాలు వేసేసాను. మీకు కొద్దిగా ధనియాల ఫ్లేవర్ ఎక్కువ నచ్చుతుంది అంటే మీరు కొంచెం ధనియాలని ఎక్కువ తీసుకోవచ్చు, ఇంకొక 1/2 కప్పు దాకా తీసుకోవచ్చు, 1.5 కప్ దాకా. నేను ఇక్కడైతే ఒక పావు కప్ దాకా తీసుకున్నాను. మీకు కావాలంటే ఒక 1/2 కప్ దాకా తీసుకోండి, సరిపోతుంది. అండ్ ఇవి కొద్దిగా వేగిన తర్వాత వీటిని ఏం చేద్దాము అంటే బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. సో ముందుగా వీటిని వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ అదే బాణీలో మనము ముందుగా తీసుకున్న కందిపప్పు అలాగే శనగపప్పుని ముందుగా వీటి రెండింటిని కొంచెంసేపు మనము వేయించేసుకుందాం. వేయించేసుకోవడం వల్ల ఏంటంటే ఇవి కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు మనం మినపప్పు యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇవి వేగడానికి మనకు కాస్త టైం అనేది పడుతుంది. సో చూస్తున్నారు కదా, కొంచెం సేపు ఇది ఒక 2 నిమిషాల లాగా వేయించుకోవాలండి, లో ఫ్లేమ్లోనే పెట్టుకుని. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి మినపప్పును కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి ఈ మూడింటిని మంచిగా కలర్ మారేంత వరకు చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. ఎక్కడ హై ఫ్లేమ్ అనేది పెట్టద్దు. ఇలా తర్వాత ఇలా కలర్ మారిపోతాయండి. చూసారు కదా, ఒక 5 నిమిషాలకి ఇలా మంచిగా మనకి కలర్ మారి మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు వీటిని ఏం చేద్దాము అంటే వీటిని కూడా తీసేసి మనము ప్లేట్లో అనేది పెట్టేసుకుందాము. ప్లేట్లోకి పెట్టేసుకున్న తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, అవి కూడా మనం యాడ్ చేసుకుందాం. సో ఇదే ధనియాల ప్లేట్లోకి నేను ముందుగా వేయించుకున్న కందిపప్పు, మినప్పప్పు అలాగే శనగపప్పును కూడా వేసేసాను అనమాట. నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకుందాం. అదే ప్యాన్ పెట్టేసుకుని అందులో ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా వేయించేసుకోవచ్చు. జీలకర్ర అలాగే మిరియాలు ఇవన్నీ వేగడం తొందరగానే వేగిపోతాయండి. సో అందుకని నేను ఒకసారిగా వేయించేస్తున్నాను. తర్వాత ఆవాలు, మెంతులు ఎక్కువ తీసుకోకరా, కొంచెం అయితే సరిపోతుంది. అండ్ ఆవాలు కూడా ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది అనమాట. సో వీటిని బాగా వేయించేసుకుందాము. ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా బియ్యం వేస్తాను. బియ్యం వేయడం వల్ల ఏంటంటే మనకి సాంబార్ అనేది మంచి చిక్కదనం వచ్చి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు ఇలాగే చేస్తారా లేకపోతే మీరు ఇంకా ఎలా చేస్తారనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సో ఇవి కూడా వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని కూడా మనము అదే సేమ్ మనం ముందుగా తీసుకున్న ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టేద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాగా చల్లారిపోవాలండి. చల్లారిపోయిన తర్వాత మాత్రమే మీరు పౌడర్ చేసుకోవచ్చు. ఈలోగా ఏం చేద్దామంటే ముందుగా మనం తీసుకునే ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, అవి కూడా డ్రై రోస్ట్ చేసుకుందాము. ఆయిల్ ఏం వేయక్కర్లేదండి, నార్మల్గానే డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇలాగ డ్రై రోస్ట్ అవ్వట్లేదు అంటే ఒక్కసారి ఎండుమిరపకాయలని మీరు జస్ట్ ఒక 10 నిమిషాలు ఎండలో పెట్టి కూడా వేయించుకుంటే సరిపోతుంది. అంతేగాని ఆయిల్ యాడ్ చేయొద్దండి. ఆయిల్ యాడ్ చేస్తే ఏంటంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట. తర్వాత ఇందులో నేను కొద్దిగా ఇంగు కూడా వేసేసి దీన్ని బాగా వేయించేస్తున్నాను. మీ దగ్గర ముద్ద ఇంగు ఉంటే ముద్ద ఇంగు కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ నార్మల్గా పౌడర్ ఇంగువే ఉంది, అదే వేస్తున్నాను. సో ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనము ముందుగా తీసుకున్న మసాలాల్లోకి వేసేసి
వీటన్నిటిని బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇక్కడ నేను ఒక జార్ తీసుకుని ఆ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మనము మొత్తం పౌడర్ చేసుకోవచ్చు. కొద్దిగా బరగ్గా ఉండేలాగా పౌడర్ చేసుకోండి, మరీ మెత్తగా ఉండేలాగా పౌడర్ చేసుకోవద్దు. మెత్తగా అయిపోతే ఏంటంటే మనకి అంత టేస్ట్ బాగోదన్నమాట. అండ్ ఇందులో నేను వచ్చేసి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి మంచి కలర్ అనేది వస్తుంది అండ్ మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు నేను దీన్ని మిక్సీ చేసి చూపిస్తాను చూడండి. సో ఆల్రెడీ ఇక్కడ మిక్సీ చేసేసాను. నేను కొద్దిగా బరగ్గా ఉంచుకున్నాను. మీకు ఒకవేళ వద్దు అనుకుంటే కొంచెం మీరు మెత్తగా కూడా చేసుకోవచ్చు. బట్ ఇలా కొంచెం బరగ్గా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. సో దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుని మనం ఎప్పుడు సాంబార్ పెట్టుకుంటే అప్పుడు ఒక జస్ట్ 2 స్పూన్లు వేసుకుంటే చాలండి. మనకి ఇంకెలాంటి కమర్షియల్ పౌడర్స్ అక్కర్లా. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.